ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ట్రంప్ గారు. డొనాల్డ్ ట్రంప్ గురించి మనకు తెలిసిందే. ఆయన ఫస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడు సెకండ్ టైం ఇంకా ధీటుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. అందుట్లో ఒకటి బ్రిక్స్ దేశాలు. బ్రిక్స్ అంటే బ్రెజిల్ అండ్ రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ దేశాలు మామూలుగా మొన్న కరెన్సీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఏ దేశానికి ఆ దేశం డిసైడ్ చేసుకున్నాయి. సో వాళ్ళకి కరెన్సీ క్రియేట్ చేసుకునే ఛాన్స్ మేము ఒకటి క్రియేట్ చేసుకుంటే దానికి 100 రెట్లు మీరు మా డాలర్ కరెన్సీకి ఫైన్ కట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అనమాట. అండ్ ఇంకో షాకింగ్ నిర్ణయం కూడా మనకు తెలిసిందే. మామూలు ఇక్కడి నుంచి వెళ్ళి మామూలు అమెరికా వాళ్ళు కాకుండా కొంతమంది అమెరికా దేశంలో వాళ్ళ పిల్లలకి అంటారన్నమాట అమెరికా పౌరసత్వం గురించి. దానికి కూడా బ్రేక్ పడేశారనమాట. మొన్న ఫిబ్రవరి ఈ నెల 5th ఇప్పుడు ఆపేస్తారు అది కూడా. అండ్ ఇంకోటి చైనా మీద ఇంపోర్టింగ్ ట్యాక్స్ కావచ్చు, రష్యా మీద ఇంపోర్టింగ్ ట్యాక్స్ కావచ్చు. ఒక గ్లోబల్ పవర్ అయినా సరే అమెరికా మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళని ఆగనివ్వకుండా ఇలా చేస్తుందని నా ఒపీనియన్. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ట్రంప్ గారి ఫ్యాన్స్ ఉంటే సారీ. అండ్ యూట్యూబ్ కావచ్చు, మన గూగుల్ కావచ్చు, ఇవన్నీ మ్యాక్సిమం అమెరికా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ట్రంప్ గారు ఎప్పుడు వచ్చినా సెన్సేషనల్ తీసుకుంటారనమాట. అందుట్లో ఈ 3 నాకు తెలిసినాయి. సో మీకేమైనా తెలుస్తూ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పమని మర్చిపోమాకండి. అండ్ ట్రంప్ నిర్ణయాలపై మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే ట్రంప్ నిర్ణయాలు కొంచెం ఈ 3 బాగున్నాయి అనిపించలేదు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల మీద ఆధిపత్యం కొనసాగించాలనే నిర్ణయం ఒకటి, అండ్ ఎప్పటి నుంచో ఉన్న ఈ పౌరసత్వం నిర్ణయం ఒకటి, అండ్ ఇంపోర్టింగ్ ట్యాక్స్లు పెంచుకొని వాళ్ళ దేశాన్ని వాళ్ళు దెబ్బతినిపించుకోవడం నాకేం పెద్ద నచ్చలేదు. సో మీరు ఏమన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.